కాలంలో ఇటువంటి ఒక దొంగలకు అన్నారు కదా, మారోజు వీరన్న అన్నాడు, అందుకో రగుదు పందుకో ఈ దొంగల దరిమేట అందుకు అని చెప్పని. ఆ స్ఫూర్తితో గనక బస్తీలలో ఉండి గోరేటెంకన్ అన్నట్టుగా మారోజు వీరు అన్నట్టుగా ఆ స్ఫూర్తితో గనక మనం పనిచేస్తే తప్పనిసరిగా న్యాయం లభిస్తుంది. ఎవడబ్బ సొమ్ము అని చెప్పని ఇవాళ మూసీ నదిని అదానికి ఎట్లా కట్టబెడతావురా అని చెప్పని గల్లాగట్టి ఆ కుట్రను బహిర్గతం చేసినప్పుడు న్యాయం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ సోదరుడు శ్రీనివాస్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదం. పేదళ్ల కన్నీళ్లను తూర్చాలని ఒక ఆలోచనతోటి ఇంత అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని చేపట్టాడు. మీ పోరాటానికి శ్రీనివాస్ గారు ఏ పోరాటానికైనా ఎప్పటికీ మీతో పాటు అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ధన్యవాదం. అన్న థ్యాంక్ యూ అన్న. చివరి గెస్ట్ మన సీనన్న మాట్లాడే ముందు ఒక్కటే సెకండ్ అన్న. హేమ సుదర్శన్ మన ఆడబిడ్డ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనరు. ఒక్క నిమిషం అన్న, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి నమస్తే. నా పేరు హేమ సుదర్శన్ జిల్లోజు, నేను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రెసిడెంట్ని. అయితే మూసీ నది బ్యూటిఫికేషన్ అనే పేరుతోని ఈ రోజున లూటిఫికేషన్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఈ జేఎస్సీ కమిటీ ద్వారా ఒక పోలింగ్ అనేది అరేంజ్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఈ దండుపాలెం బ్యాచ్ తయారైంది ఇప్పుడు కాంగ్రెస్ పాలన అనేది తెలంగాణలో. సో వాళ్ళని తరిమి కొట్టాలా వద్దా అనేది ప్రజలనే అడిగితే బాగుంటుంది అని చెప్పేసి నేను ఒకటి పెట్టాలి అన్నట్టుగా పోలింగ్ పెట్టాలి. అదేవిధంగా మూసీ నది విక్టిమ్స్తోనే మేము 6 నెలల పరిపాలనలోనే ఆయన రాగానే 6 నెలల్లో ఇది స్టార్ట్ అయినప్పుడు కూడా మేము ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఇక్కడే ప్రోగ్రామ్ కూడా చేయడం జరిగింది. ఈ